వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరెంజ్ నెస్ట్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. అందరూ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఆల్మోస్ట్ సంక్రాంతి అంతా అయిపోయిన తర్వాత మాకు టైం కుదిరింది మా వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి. ఇది మా ఆరెంజ్ బాబు భోగి పళ్ళ వ్లాగ్ అండి ఇది. మేము భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, భోగి పళ్ళు ఎలా పోసాము, భోగి కోసం ఏమేం షాపింగ్ చేశాము అనేది ఈ వ్లాగ్‌లో ఉంటుంది. బేసిక్‌గా మనకి భోగి పళ్ళు పోయడానికి కావాల్సినవేంటి, రేగుపళ్ళు, చెరుకు, పువ్వులు ఇలాగ రిక్వైర్మెంట్ ఉన్నవన్నీ తెచ్చుకోవడానికి ముందు రోజు నైట్ మేము స్టార్ట్ అయ్యాము. ఫుల్ చలి ఉండిందండి. అందుకే బాబుకి మంకీ క్యాప్ పెట్టేశాను. మేము గూడా స్వెటర్స్ ఏసేసుకొని రెడీ అయిపోయాం వెళ్ళటానికి. ఓకే దెన్ లెట్స్ గో ఫర్ షాపింగ్. షాపింగ్ అయిపోయిందండి. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. కొన్ని వీడియో తీయగలిగాను, కొన్ని తీయలేకపోయాను. గుర్తులేదు అక్కడికి వెళ్ళాక. టైం అయిపోతుందనే టెన్షనే ఉండింది. నెక్స్ట్ డే మార్నింగ్ భోగి రోజు మార్నింగ్ ఇది. బాబుకి తలకి నూనె పెట్టేశాను. ఇంగ స్నానం చేపిచ్చేయాలి. ఇంకా స్నానంకి రెడీ చేసేసానండి. ఆ వాటర్‌లో కొంచెం రోజ్ పెటల్స్ ఏసాను. యెల్లో కలర్ రోజ్ పెటల్స్, రెడ్ కలర్ అండ్ చామంతి పువ్వు రెక్కలు వేశాను. ఇంకా ఫెస్టివల్ గదా! ఆబ్వియస్‌గా హెడ్ బాత్ చేపిస్తున్నాను. నార్మల్‌గా అయితే బేబీస్‌కి ఆల్టర్‌నేట్ డేస్ హెడ్ బాత్ ఇనఫ్ అండి. ఒకరోజు హెడ్ బాత్ చేపిచ్చాలి, ఒకరోజు ఆయిల్ పెట్టాలి. నేనైతే వాడికి అలానే చేపిచ్చేదాన్ని. ఇంక ఫెస్టివల్ డేస్ అంటే కామన్ హెడ్ బాత్ ఉంటది. చేపించేశాను. కొత్తగా ఈ ఛానల్ ఎవరైనా చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రీసెంట్‌గానే ఈ ఛానల్‌ని స్టార్ట్ చేశానండి. మా బాబుకి ఇప్పుడు 11 మంత్స్. నేను ఎప్పుడో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను యూట్యూబ్ గానీ నాకు కుదరలేదు. ఇంగ ఇన్నాళ్ళకి కుదిరింది. ఇంక ఇక్కడి నుంచయితే మీకు రెగ్యులర్‌గా వీడియోస్ పెడుతూనే ఉంటానండి. కుకింగ్ గానీ, ట్రావెలింగ్ గానీ, మా బాబుకి చిన్నప్పటి నుంచి లైక్ వాడు ఫస్ట్ మంత్ నుంచి 11 మంత్స్ వరకు బాబుకి ఏం ఫీడ్ చేశాము, దాని రెసిపీస్ గానీ, ఎవ్రీథింగ్ నేనింకా ఈ వీడియోస్‌లో పోస్ట్ చేస్తానండి. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. భోగిపళ్ళు ఎలా పోసామో చూద్దాం. భోగిపళ్ళు పోయడం కోసం ఫస్ట్ రోజ్ పెటల్స్ ఏసుకున్నామండి. అలాగే కొమ్ము శనగలు వేసుకోవాలి. కొంచెం చిల్లర పైసలు వేసుకోవాలండి. రూ. 1 కాయిన్స్ అలాగా. నెక్స్ట్ చాక్లెట్స్ వేసుకున్నాము. ఇంకా కొంచెం నువ్వులు వేసుకున్నాము. అలాగే చెరుకు అండి. చెరుకు ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకున్నాము. అండ్ రేగిపళ్ళు గూడా వేసేసుకున్నామండి. అన్నీ మిక్స్ చేసేయాలి. ఇంకా భోగిపళ్ళు పోయడానికి రెడీ చేసేసామండి అంతా. బాబుని ఇట్లా కూర్చోబెట్టాము. అండ్ ఇంకా బెటర్‌గా డెకరేట్ చేసుకుందాం అనుకున్నాం గానీ మాకు కుదరలేదు. ఇట్లా మా ఇంట్లో ఉండే వాటితోనే డెకరేట్ చేసుకున్నాము. చిన్నగా లైట్స్ అంతా సెట్ చేసి. భోగిపళ్ళు ఎప్పుడైనా సరే ఫస్ట్ మదర్‌తోనే స్టార్ట్ చేయించాలండి. ఫస్ట్ మదరే పోయాలి. మదర్ తర్వాత ఫాదర్‌తో పోయిచ్చాలి. దాని తర్వాత రిలేటివ్స్, మన పక్కింటి వాళ్ళని అలా పిలుస్తాం గదా! వాళ్ళతో పోయించాలి. ఇదిగోండి ఫస్ట్ నేనే పోస్తున్నాను. దీని తర్వాత మా హస్బెండ్ పోసారనమాట.
అసలు భోగిపళ్ళంటే ఏంటి? అసలు భోగిపళ్ళు ఎందుకు పోస్తారు అంటే, శ్రీ మహావిష్ణువు దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగిపళ్ళు పోయడం ద్వారా పిల్లలపై ఉన్న చెడు దృష్టి పోతుందని భావిస్తారు. ఇంకా లాస్ట్‌లో బాబుకి హారతిచ్చేసామండి. భోగిపళ్ళు అందరూ పోసిన తర్వాత పిల్లలకి హారతి ఇవ్వాలి. ఈ భోగిపళ్ళు అనేది 1 ఇయర్ నుంచి 12 ఇయర్స్ వరకు ఉన్న పిల్లలకి చేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో అండి. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆరెంజ్ నెస్ట్. ఇక్కడ నుంచి మన ఛానల్‌లో రెగ్యులర్‌గా వీడియోస్ వస్తూనే ఉంటాయండి. ఫాలో ఫర్ మోర్. థాంక్ యూ. బై బాయ్.